మళ్ళీ కేసీఆర్ ఉంటేనే మళ్ళీ ఏదైనా కేసీఆర్ మన కారు నేర్చుకుంటేనే కేసీఆర్ నిలబడితే కొట్లాడతారు మనకు ఇప్పుడే కొట్లాడాలి అట్లా ఏం లేదు కొట్లాడాలి మరి ఇప్పుడైనా అట్లా ఆయన బలం ఇవ్వాలి కదా మరి అందరూ ఆయన ఏమంటున్నట్టే కొట్లాడేది రైతు బంధు రాలేదు సార్ మోకాళ్ళలో తించిలో నీళ్ళ అల్లనైతే వచ్చినప్పుడల్లా వరద వచ్చినప్పుడల్లా చేసినప్పుడల్లా అయ్యారు సార్ కడిపోతే అనేది అలుగుల్లో ఇల్లు కట్టుకుని నీళ్ళు రాకుండా ఎట్టపోతాయమ్మా అని అనుకొచ్చిండు. అందుకనే వాడే అలుగులో పోయింది. వాడే అలుగులో పోయింది. కేసీఆర్ 10 ఇస్తుంది వాడు 15 ఇస్తుంది అసలు పోయింది. ఆశపడితే ఏమైంది ఉన్నది పోయింది. అయితే ఈ సంవత్సరం కాదు కట్టడం వల్ల అలా బాగా అందరూ పూజ చేసి వాళ్ళని జరిపించి మీ క్యారీగా వాళ్ళ ఉంచుతున్నాం. జరగకుండా మొత్తం మీరు రోజు చూసుకోలేనా సార్ ఉన్నాయి ఫ్యాన్స్ వస్తే ఎక్కడి నుంచి రావు మాయమాటలు చెప్పి వచ్చాడు. నీకు 10 రూపాయలతో పంచుతావు వాడు ఏం పంచుతాడు గుర్తుపెట్టుకోండి. కారు గుర్తు సార్ అడిగి అడుగు అందరికీ మనం సార్ చెప్పు నాకేం ఓకేనా ఓకే రైట్. మీడియా మిత్రులకు నమస్కారం. జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక్కడ ఈ గ్రామానికి ప్రచారానికి వెళ్ళిన మా కార్యకర్తలకు బ్రహ్మాండమైన స్వాగతం లభిస్తూ ఉంది. ప్రజలు వాళ్ళే ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారు. మమ్మల్ని మోసం చేసి కేసీఆర్ నుంచి దూరం చేసిరు అనే భావన ప్రజలందరిలో వ్యక్తమవుతుంది, ఓటర్లందరిలో వ్యక్తమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ మేము కేసీఆర్కే ఓట్లు వేసుకోవాలి, కేసీఆర్ గెలిపించాలి, కేసీఆర్ నిలబెట్టుకోవాలి మేము అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్తున్నారు. మరి ఇవాళ రైతు బంధు కూడా రైతు భరోసా అని చెప్పి మోసం చేసి ఇస్తున్న రైతు బంధును కూడా కొనసాగించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఎట్లా ఉందో అర్థమవుతుంది. ఇక్కడ
కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి మోసం చేసి ప్రజలకు అడిగిన ప్రతి హామీ ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్న విధానం ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ప్రత్యేకించి రైతుల విషయంలో ఎంత మోసపూరితంగా ద్రోహపూరితంగా వ్యవహరిస్తుందో కూడా రైతాంగానికి అందరికీ కూడా అర్థమైంది. రైతు బంధు విషయంలో మొదటి నుంచి కూడా అబద్ధాలు చెప్తూ వచ్చింది ప్రభుత్వం, మోసం చేస్తూ వచ్చింది. రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, బోనస్ విషయంలో కావచ్చు, ఇప్పటికీ రైతుల్ని ఇచ్చిన హామీల విషయంలో మూడిట్లో మోసం చేసింది. నీళ్లు కేసీఆర్ ఇచ్చిన కరెంటు కూడా చక్కగా ఇవ్వలేక అసమర్థతను బయటపెట్టుకొని లక్షలాది ఎకరాల్లో పొలాలు నిండబెట్టి రైతాంగానికి వేలాది కోట్ల రూపాయలు నష్టం చేసింది. ఇవాళ రైతు బంధు విషయంలో కేసీఆర్ స్పష్టంగా చెప్పారు మొదటి రోజు నుంచి, వెంటనే వేయాలి రైతు బంధు, రైతులను ఆదుకోవాలి. మొత్తం 5 ఎకరాల వరకు ఇస్తానంటే కుదరదు. 6-7 ఎకరాలు ఉన్న రైతే ఎంత చెట్టుకు అంతే గాలి. ఎన్ని ఎకరాలు ఉంటే అంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది రైతు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందనే డిమాండు కేసీఆర్ గారు చేసిన తర్వాత పదే ఆ విషయం పైన మాట్లాడిన తర్వాత ఇవాళ భయానికి ఏదో కొద్ది మందికి వేసినట్టు చేసి మళ్ళీ ఆపి నాటకాలు చేస్తున్నారు. కేసీఆర్ ఓపెన్గా చెప్పాడు, బహిరంగంగా చెప్పాడు, ఆనాడు మీరు ఆపినారు కానీ నేను ఇప్పుడు రాజకీయాల కొరకు, ఓట్ల కొరకు నేను రైతుల విషయంలో రాజీ పడను. వెంటనే ఇవ్వండి. అదొక్కటే కాదు, రైతు రుణమాఫీ కూడా వెంటనే చేయండి. దానికి ఎన్నికల కమిషన్కి మీరు ఉత్తరం రాయండి, నేను రాస్తా సపోర్ట్గా అని చెప్పాడు స్పష్టంగా. ఓట్లు రాజకీయాలతో సంబంధం లేకుండా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి రైతులందరి తరఫున బాధ్యత వహించే ఒక పార్టీ ప్రతినిధిగా, ప్రతిపక్ష నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీరు రైతు బంధు విషయంలో రాయండి ఎన్నికల కమిషన్కు, రైతు రుణమాఫీ విషయంలో రాయండి, బోనస్ ఇచ్చే విషయంలో కూడా ఎన్నికల కమిషన్కు అనుమతి కొరకు రాయండి. మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మాట, నేను మీకు మద్దతుగా ఉత్తరం రాస్తానని చెప్పి స్పష్టంగా చెప్పారు. సూర్యాపేటలో ఎండిపోయిన పొలాలని పరిశీలనకు వచ్చినాడే స్పష్టంగా చెప్పారు. ఇప్పటికి కూడా దానికి కట్టుబడి ఉన్నది. ఇవాళ మళ్ళీ దొంగ నాటకాలు వేస్తూ మేము ఇది వేద్దాం అనుకున్నాం కానీ ఆపినరు. ఎవరు ఆపినరు చెప్పండి. కేసీఆర్ ఇప్పుడు ఉత్తరం రాయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బాధ్యత అడగడు. రైతుల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలే కేసీఆర్. ఓట్లకు ఎప్పుడు కూడా ముడి పెట్టలే. ఆ మాటకు వస్తే రైతు బంధు ఓట్లకు సంబంధం లేకుండా ప్రారంభించిన కార్యక్రమం, పథకం. కానీ వాళ్ళ ప్రతి క్షణం మోసం చేస్తూ ప్రజల్ని రైతు భరోసా ప్రారంభిస్తావా లేదా చేయి, ప్రమాణాలు చాలా చేస్తున్నావు కదా, ఇంకో 10 రోజుల్లోనే మళ్ళీ సీజన్ ప్రారంభం అవుతుంది, వెంటనే రైతు భరోసా కూడా ఇవ్వాలి. అది చెప్పాలి ఇవ్వాలి రేవంత్ రెడ్డి. రైతు భరోసా వానకాలంది ప్రారంభిస్తున్నావా లేదా దాని మీద ప్రమాణం చేయి. గుడిలోకి వచ్చి అబద్ధాల మీద నడుపుదామని అనుకుంటే ప్రజలు అమాయకంగా లేరు. అన్ని హామీలు ఇది అది కాకుండా ప్రతి దాంట్లో మోసమే చేసిండ్రు. ఇవాళ ఇచ్చే ఉద్దేశం లేక రకరకాల అబద్ధాలతోని రేవంత్ రెడ్డికి తెలియదా మాట్లాడకూడదు అని. ఆ రోజు హరీష్ రావు గారు మాట్లాడిరన్న ఒక కారణం చేతనే కదా ఎన్నికల కమిషన్ ఆపింది. కంటిన్యూయేషన్ జరుగుతున్న ప్రోగ్రాం విషయంలో ఎందుకు మాట్లాడిండు? కావాలనే ఎన్నికల కమిషన్ దృష్టికి పోవాలి, నేను ఇచ్చినట్టు చేయాలి, ఎన్నికల కమిషన్ ఆపాలి. ఒక దొంగ బుద్ధితోని, దుర్బుద్ధితోని మాట్లాడిండు. రేవంత్ రెడ్డికి ఇచ్చే ఉద్దేశం లేకనే మాట్లాడిండు. 9వ తారీఖు అనే మాట చెప్పి అక్కరేంది రోజు కొనసాగుతున్నదే కదా. ఆయన రైతు బంధు రాలేదు అంటే చెప్తూ కొట్టమన్న వెంకరెడ్డి నేను ఇప్పుడు మన రైతు బంధు వేస్తానని ఎట్లా మాట్లాడిండు ముఖ్యమంత్రి? దాని అర్థమైంది అబద్ధాలు ఆడుతున్నారు ముగ్గురు, అందులో ఉన్న మంత్రులందరూ కూడా అబద్ధాలు ఆడుతున్నారు. రైతులకు ఇచ్చే ఉద్దేశం లేదు. కేవలం నేను ఈ ప్రకటన చేసినందుకే ఎన్నికల కమిషన్ సూమోటోగా ఆపాలి, నేను ఇద్దామనుకున్నా కానీ ఎన్నికల కమిషన్ ఆపింది అని చెప్పి ఎన్నికల కమిషన్ తప్పించుకోవాలి అని ఒక దుర్బుద్ధితోని మాట్లాడండి రేవంత్ రెడ్డి. అయినా ఎవరం మేము అభ్యర్థి చెప్పలే ప్రతిపక్షాలు. నీకు నిజంగా ఇచ్చే ఉద్దేశం ఉంటే ప్రతిపక్షాల సహకారం కోరు.
మాట్లాడకుండా ఉండాల్సింది. రైతులు కూడా అర్థం చేసుకోవాలి, ఇది ఇచ్చే ఉద్దేశంతో మాట్లాడిన మాట కాదు, ఎగ్గొట్టే ఉద్దేశంతో, ఎన్నికల కమిషన్ అడ్డుపడాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం తప్ప రేవంత్ రెడ్డి ప్రతి క్షణం మోసం చేసే ఆలోచన తప్ప చేసే ఉద్దేశం లేదు. బహుశా నాకు తెలిసి రైతు బంధు కూడా ఇదే ఆఖర, ఇక రైతాంగం రైతు బంధు చూసే అవకాశం కూడా లేదు. రైతు భరోసా కూడా ప్రారంభిస్తారన్న నమ్మకం కూడా ఏం లేదు ప్రజలకి. రైతులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆత్మకూరు గ్రామంలో ఈరోజు మేము ప్రచారం చేస్తుంటే రైతులు ఏం చెప్తున్నారో చూస్తున్నారు, ఎంత ఆక్రోషంతో ఉన్నారో. 4 ఎకరాలు ఎండిపోయింది నాకు అక్కడ ఒక రైతు చెప్పిండు, 10 ఎకరాలు ఎండిపోయింది ఇక్కడ ఒక రైతు అరుస్తున్నారు. గత వరుసగా 4-5 సంవత్సరాలు బ్రహ్మాండంగా 2 పంటలు పండించుకున్న రైతులు ఇవాళ కాంగ్రెస్ వచ్చి 4 నెలల్లోనే కథం చేసింది అన్న విషయాన్ని ఓపెన్గా మాట్లాడుతున్నారు. తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్కి మద్దతు ఇస్తేనే, కేసీఆర్కి మెజార్టీ సీట్లు ఇస్తేనే ఇవాళ ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది. కేసీఆర్ కూడా కొట్లాడడానికి అవకాశం చేతికి వస్తుంది. ఇవాళ కృష్ణా గోదావరి జలాలు కూడా బయటికి తీసుకుపోయే కుట్రలు జరుగుతున్నాయి. గోదావరి నదిని తెలంగాణను దాటిచ్చి బయటికి తీసుకుపోయి తమిళనాడుకి ఇచ్చే ప్రయత్నం ఏదైతే బీజేపీ చేస్తుందో, మోడీ చేస్తున్నాడో దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి పార్టీ అవసరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వ్యతిరేకించదు. మళ్ళీ గోదావరి నీళ్ళని కాపాడుకోవాలంటే తెలంగాణకు మాత్రమే ఉండాలి అంటే ఒక కేసీఆర్తోనే సాధ్యమైంది తప్ప ఇంకొరెవరితో కూడా కాదు. అందుకే తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, విజ్ఞతను ఆలోచించాలి, కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. సూర్యాపేట కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలు బ్రహ్మాండంగా ముందుకు వచ్చి స్వాగతిస్తున్నారు. 2 నియోజకవర్గాలు కూడా నల్గొండ, భువనగిరి పార్లమెంట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవడం ఖాయం. గత 3 రోజులుగా వస్తున్న అకాల వర్షాలు, రోడ్ల మీద ఉన్న లక్షలాది టన్నుల ధాన్యం ఖరాబ్ అయిపోయింది, కొంచెం చోట కొట్టుకపోయింది. అకాల వర్షాలతో, గాలిదుమానంతో చాలా నష్టం జరిగింది. మరి దాంట్లో కూడా రైతులకు ఏదైతే నష్టం జరిగిందో ప్రతి గింజ ఒడ్లు కొనిపించి తీరాలి ప్రభుత్వం. లేదు మిల్లర్లు కొనకపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే ఆ రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోయినాయి పోంగా, ఎండినాయి పోంగా రైతు నానా తిప్పలు పడి ఆఖరికి ట్యాంకర్లు పెట్టి పండించుకున్నాను ధాన్యం ఇవాళ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒకరొకరు కళ్ళల్లో పోసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసి నెల దాటింది, నెల 15 రోజుల నుంచి కూడా ఉండమని రైతులు మొత్తుకుంటున్నారు. మరి అటువంటిది తప్పకుండా ఆ రైతులందరిని ఆదుకోవాలి. గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే కొనిపించిండ్రో చివరి ధాన్యం గింజ కూడా లేకుండా జూన్, జూలై దాకా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడిపి వర్షాలలో వచ్చిన దాన్ని కొన్ని చోట్ల పశువులు చనిపోయినాయి. ఈ అకాల వర్షంతో రైతాంగం ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు. వెంటనే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదుకోవాలి. సిఎస్ గారు కలెక్టర్కి తగిన ఆదేశాలు ఇచ్చి ఆ నష్టాన్ని కూడా మొత్తం అంచనా వేసి పెడితే మరి ఎన్నికల తెల్లారి ప్రభుత్వం ఆ నష్టాన్ని పూర్తి చేయడానికి తప్పకుండా ముందుకు రావాలి. అయినా అది నేచురల్ కలామిటీ కాబట్టి, ప్రకృతి విలయం కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించవచ్చు, ఇప్పుడేం ఇబ్బంది లేదు. అటువంటి విషయాల్లో ఎన్నికల కమిషన్, ఎన్నికల కోడ్ కూడా అడ్డం రాదు. మరి వెంటనే నష్టపోయిన వాళ్ళకు, పూర్తి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు తక్షణ సహాయాన్ని ప్రభుత్వం వెంటనే చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.